నిత్యరాజ్య ప్రవేశం కోసము చేయవలసిన పనులు. ఈ వాక్యాన్ని కొన్ని వారాల నుంచి మనం ధ్యానిస్తున్నాం. ముందు ఒక వచనాన్ని చదివి తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి ఒకసారి, మరి కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 8వ వచనాన్ని చదివి మనం ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించుడి. ఒకటితో ఒకడు అబద్ధమాడకుడి. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు నాయనా. దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. కృపగలిగిన దేవా, మీకు వందనాలు. ఈ సమయంలో నా ప్రభా, కొన్ని విషయాలని, మీ వాక్యాలను మేము ధ్యానిస్తుండగా ఆత్మదేవ, నీ వాక్యం చేత మాతో, మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన తండ్రి, మేము మాట్లాడితే ఎవరికి అర్థం కాదు నాయనా. మీరు మాట్లాడితేనే అనేకల హృదయాలను గుచ్చబడుతుంది, నాటబడుతుంది. నీ వాక్యం మారుస్తుంది, వారి జీవితాలను నూతనపరుస్తుంది. ప్రభా, మీకు స్తోత్రాలు. నీ వాక్యం చేత నీ పిల్లలతో మాట్లాడి వారి జీవితాలను మీరే నా తండ్రి వెలిగింప చేయమని, దీవింప చేయమని, ఆశీర్వదించమని మీ నామానికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను చెల్లిస్తూ క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించండి. ఇందాక ఒక వాక్య భాగాన్ని మనం చదివాం కదా. ఆ వాక్యంలో కొన్ని విషయాలు మనం చూసాం. ఆ వాక్యంలో మనం చూసిన విషయాలు ఏంటి అంటే, మొట్టమొదటిగా ఇంచుమించు 5 విషయాలు మనం చూస్తున్నాం. ఆ 5 విషయాలని మీరు విసర్జించండి అని చెప్తున్నాడు. ఒక వస్తువుని మన ఇంట్లో ఉన్నప్పుడు మనం బయటకు పారివేస్తాం. వాటిని ఎప్పుడు పారివేస్తామంటే, అది ఎప్పుడైతే పనికిరానిదిగా మనకు కనబడుతుందో, అది అనవసరమైనదిగా మనకు కనబడుతుందో, దాన్ని ఏం చేస్తామంటే మన చేతులారా ఏం చేస్తాం చెప్పండి, బయట పారివేస్తాము. ప్రియులారా, ఇక్కడ గమనించండి. ఎలాగైతే ఒక చెత్త చెదారము, ఎలాగైతే ఒక పనికిరానిది ఏదైతే మన ఇంట్లో కనబడుతుందో, ఎలాగైతే వాటిని తీసుకొని మనం ఎలాగైతే బయట పారివేస్తామో, అలాగే మానవ దేహములో, మానవుని శరీరములో, మానవుని ఒక ఆకారములో కొన్ని గూడగట్టుకొని పోయినాయి. అది ఎన్నిసార్లు మనం ప్రయత్నం చేసినా మనలో కనబడుతూనే ఉన్నాయి. వాటిని ప్రభు ఏం చెప్తున్నాడంటే, వాటిని మీ శరీరములో నుండి బయటికి పారివేయండి అని ప్రభు చెప్తున్నాడు. ఏంటి మరి వేటిని మనం పారివేయాలని చెప్తున్నాడు అంటే, మొదటిగా మనం చూస్తున్నది ఏంటి చెప్పండి. ఇప్పుడైతే మీరు కోపము అని చెప్తున్నాడు. ప్రియులారా, మానవుని శరీరములో మూల కేంద్రంగా ఏది ఉందంటే కోపము అని మనకు కనబడుతుంది. ప్రియులారా, మానవునికి కోపం ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే మానవుని హృదయము గాయపడుతుందో, ఎప్పుడైతే మానవుని హృదయము చంచలం అవుతుందో, ఎప్పుడైతే ఒక మాట చెప్పినప్పుడు వినకపోయినప్పుడు ఎప్పుడైతే మానవునికి అది కనబడుతుందో, అప్పుడే మానవుని దేహంలో కోపం అనేది ప్రారంభమవుతుంది. అది మనలో నుంచి వచ్చింది కాదు, ప్రారంభమే దేవుడే. ప్రియులారా, గమనించండి. దేవుడే ఆది కాలంలోనే ఆదామవ్వలకి ఒక మాట చెప్పాడంటే తెలుసా, ఇది చెయ్యొద్దు నాయనా అని దేవుడు చెప్పాడు. ఆదామవ్వలకి ఈ పండు తినవద్దని చెప్తే, ఏ పండు అయితే తినవద్దని చెప్పాడో ఆ పండు తిన్నందుకు దేవుడు ఆగ్రహంతో, కోపంతో నిండుకున్నవాడుగా మనకు కనబడుతుంది. ప్రియులారా, ఇక్కడ గమనించండి. ఇలా మన బైబిల్ చరిత్రలో ఎంతమందిని మీరు చూడండి, ఒక భక్తుల చరిత్రలో చూడండి, ఒక దుష్టులు అంటే దేవునికి వ్యతిరేకమైన వారి జీవితంలో మీరు చూడండి. దేవుని మాట ఎవరైతే వినరో వారి జీవితంలో దేవుడు చూపించిన కోపము, ఆ కోపాగ్ని ఎంత భయంకరమైనదో మనకు తెలుస్తుంది. అయితే ప్రియులారా, దేవుడు కోపపడిన దాంట్లోన న్యాయం ఉంది, దేవుడు ఆగ్రహించే దాంట్లో న్యాయం ఉంది. అయితే మానవునిలో కోపము చోటు చేసుకునింది. కోపము చోటు చేసుకునేసరికి ఇందాక మనం ఒక విషయం చూసాం కదా. కొన్ని ప్రాంతాలలో మానవుడు కోపష్ఠుడై తమ్ముడిని అన్న చంపుతున్నాడు, అన్నని తమ్ముడు చంపుతున్నాడు. కోపముతో తల్లిదండ్రులు చంపుతున్నాడు, కోపముతో భార్యని చంపుతున్నాడు, కోపముతో భర్తను చంపుతుంది. ఇలాంటి భయంకరమైన ఈ యొక్క లక్షణము ఎక్కడ కనబడుతుందంటే
మానవుని జీవితంలో కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని వారలారా, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఏమండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మరి 26వ వచనం మనం చూడగలిగితే, కోపపడుడి కానీ పాపము చెయ్యకుడి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు ఏమని చెప్తున్నాడంటే కోపపడండి కానీ పాపము చేయొద్దండి. ప్రియులారా, దేవుని మనం చూడగలిగితే ఏమండి, దేవుడు తన జీవితంలో ఏమండి ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన అనేకమైన లక్షణాలలో ఏమండి ఒక గొప్ప లక్షణం ఏంటంటే ప్రియులారా, ఆయన దగ్గర ఉన్న ప్రేమ. ఆ ప్రేమకు మానవుడు వ్యతిరేకంగా జీవించినప్పుడు, దేవుడు కోపంతో నిండుకున్నప్పుడు, దేవా నువ్వు ఎందుకు కోపించావని ఆయనకు అడగడానికి మనకి ఆస్కారం లేదు. ఎందుకంటే దేవుడు కోపపడిన దాంట్లోన న్యాయం ఉంది, దేవుడు కోపించిన దాంట్లోన న్యాయం ఉంది, ఆయన దండించిన దాంట్లోన న్యాయం ఉంది, ఆయన కోపపడిన దాంట్లోన ఏమండి యథార్థం ఉందని మనం చూస్తాం. అయితే ఇక్కడ గమనించండి, ప్రభు చెప్తున్నాడు మీరు కోపపడండి కానీ మీరు ఏం చేయకూడదు చెప్పండి, పాపము చేయకూడదు. మానవుడు కోపము వచ్చినప్పుడు పాపము చేసే అవకాశం ఉందని ప్రభు చెప్తున్నాడు. మానవుడు కోపం వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టే అవకాశం ఉంది. మానవుడు కోపం వచ్చినప్పుడు ఏమండి నరహత్య చేసే అవకాశం ఉంది. మానవుడు కోపం వచ్చినప్పుడు గొడవలకు దిగే అవకాశం ఉంది. మానవునికి కోపం వచ్చినప్పుడు ఏమంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేసే అవకాశము ఉంది. కాబట్టి ప్రభు చెప్తున్నాడు కోపపడండి కానీ చెప్పండి పాపము చేయకండి. కోపపడండి. మీ పిల్లలు తప్పు చేసినప్పుడు కోపపడండి. మీ కుటుంబంలో ఏమండి దేవునికి ఆయాసకరమైనది ఏదైనా కనబడినప్పుడు కోపపడండి. ఏమండి భక్తి జీవితంలో లేనప్పుడు కుటుంబాన్ని సరిదిద్దుకునే కోపపడండి. ఏమండి కుటుంబంలో ఏదైనా ఆయాసకరమైనది దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా కనబడినప్పుడు కోపపడండి. దాని విషయంలో కోపపడండి కానీ ఏమండి అనవసరమైన వాటిని కోపపడి బూతులు మాట్లాడుతూ, కోపపడి కొడుతూ, కోపపడి జగడమలాడుతూ, కోపపడి అతలాకుతలం చేసుకుంటూ, కోపపడి ఇంటిలో కుటుంబంలో ఏమండి ఘర్షణలు చేసుకుంటే అవమాన పాలయ్యేది మనమే. ప్రేమైన దేవుని వారలారా, ఏమండి కొన్ని మాటలు మనం చూడగలిగితే ఒక మంచి మాట ఏమండి ఒకసారి చూడండి, తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తున్నాం. నేర్పులేని మూడుల వితర్కములను జగడములు పుట్టించును అని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. అంటే వితర్కములు, పనికిరాని తర్కములు, పనికిరాని మాటలు, ఏమంటే తర్కాలు చేస్తూ, తర్కం ఎప్పుడు వస్తుంది చెప్పండి, కోపంలో వస్తుంది. కోపం ఎప్పుడు వస్తుంది చెప్పండి, ఆగ్రహం వచ్చినప్పుడు. ఇవి జరుగుతున్నప్పుడు వితర్కమైన ఏమైనా పనికి రాకున్నవి భయంకరమైన తర్కములు చేస్తూ జగడములు చేసి దేవుని నామానికి మీ జీవితానికి అవమాన పాలు చేయొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఇది ఒక మాట. మరొక మాట మనం చూడగలిగితే సామెతల గ్రంథం చూడండి, మంచి మాట. సామెతల గ్రంథం ఏమండి 19వ అధ్యాయము 19వ వచనం, మహాకోపి అగువాడు దండనను తప్పించుకును, వానిని తప్పించినను వాడు మరలా కోపించును. ఇక్కడ గమనించండి, చాలామంది ఏమండి చెరసాలలో మనం కనపడుతుంటారు, పోలీస్ స్టేషన్లో కనపడుతుంటారు. ఎందుకయ్యా ఇక్కడ వచ్చామంటే మహాకోపి. ఈ మహాకోపి ఎవరు అంటే ఏమండి మనము కొన్ని పదాలు వాడుతుంటాం చూడండి, సైకో అని చెప్తుంటాం చూడండి. ఈ మహాకోపి ఎవరు అంటే ఈ సైకో లాంటి వారే. వీళ్ళు ఎవరు అంటే ఇలాంటి వారితో మనం స్నేహం చేస్తే, ఇలాంటి వారితో మనం సాంగత్యం చేస్తే, ఇలాంటి వారితో మనం దోస్తీ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? వానికి విడిపించడానికో వానికి కాపాడడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. మనం వానికి విడిపించినా, వానికి కాపాడినా, వానికి జురుమాన కట్టినా వాడు మరలా కోపిస్తూనే ఉంటాడు, వాడు మరలా తప్పులు చేస్తూనే ఉంటాడు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే దీని అర్థం ఏంటంటే కోపచిత్తునితో సావాసం చెయ్యొద్దు అని ప్రభు చెప్తున్నాడు. కోపచిత్తునితో నీ స్నేహం పట్టవద్దు, కోపచిత్తునితో నీ వానితో ఉండవద్దు. ఎందుకు తెలుసా? వానితో నువ్వు సావాసం చేస్తే వాని లాంటి స్వభావం నీ జీవితంలో ప్రవేశిస్తుంది. ఏమండి జగడమలాడవద్దు, కోపచిత్తునితో నువ్వు సావాసం చేయవద్దు అని ప్రభు చెప్తున్నాడు. మూడో మాట, అద్భుతమైన మాట మీరు చూడగలిగితే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం, ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరంద్రములలో కోపము సుఖ నివాసము చెయ్యను.
ఆత్రపడి నువ్వు కోపపడవద్దు, తొందరపడి నువ్వు కోపపడవద్దు. కోపపడితే బూతులు వస్తాయి, కోపపడితే భయంకరమైన జరగరాని విషయాలు కుటుంబంలో జరుగుతాయి. ఏమండి, మీకు తెలుసండి, ఎక్కువ కోపపడే వారితో ఎవరు స్నేహం చేయరు. ఎక్కువ కోపంతో ఉండేవారితో ఏమండి ఎక్కువ మిత్రులుగా కనబడరు. ఎందుకో తెలుసా, వాడు అదామంటే కోపపడతాడు, చిన్న చిన్న మాటలకు కోపడతాడు, తొందరపడతాడు, గలిబిలి అవుతాడు, త్వరగా రియాక్ట్ అవుతాడు. కుటుంబంలో చిన్నాని చూడడు, పెద్దని చూడడు. కోపపడేవాడు చిన్న పెద్ద లెక్క ఉండదు. ఏమండి, మంచివాడ చెడ్డవాడ లెక్క ఉండదు. వెంటనే తనకు కోపం వచ్చినప్పుడు తన నోటికి వచ్చిందంతా కూడా మాట్లాడేస్తాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, తొందరపడి నువ్వు కోపపడవద్దు. ఇది ఎలాంటి వాళ్ళంటే బుద్ధిహీనులలో ఈ కోపము నివాసంగా చేసుకుంటుందంట. నీ జీవితంలో కోపం ఉందా? ప్రియులారా, ఈరోజు మనందరితో ఇదే దేవుడు చెబుతున్నాడు. ప్రభు చెప్తున్నాడు, ఒక సవాల్ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? కోపపడుడి కానీ తప్పు లేదు, కోపపడు. నీ పిల్లల విషయంలో కోపపడు, పిల్లలకు దైవికంగా పెంచే విషయంలో కోపపడు, భార్యని ఏమండి దేవునిలో పెంచడం కోపపడు, భర్తని దేవునిలో పెంచడం కోపపడు, కుటుంబాన్ని కట్టే విషయంలో కోపపడు, తప్పు లేదు. అయితే ప్రభు చెప్తున్నాడు, కోపపడుడి కానీ పాపము చెయ్యొద్దు. వీటిని నీ జీవితంలో ఉంటే విసర్జించుము అని ప్రభు చెప్తున్నాడు. ఇది మొదటి విషయం చూస్తున్నాం. రెండో విషయం ఏంటంటే ప్రియులారా, ఏమంటే అదే కొలసి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో రెండో విషయం మనం చూస్తున్నాం. ఆగ్రహమును విసర్జించుము అని చెప్తున్నాడు. ఆగ్రహాన్ని విసర్జించుము అని చెప్పాడు. ప్రియులారా, ఈ ఆగ్రహం ఏది అంటే కోపములో రెండో భాగం మనకు కనబడుతుంది. ఈ ఆగ్రహం ఎలాంటిదంటే ఏమండి జీవితకాలం అంతా కూడా మరి ఆగ్రహం కలిగి జీవించేవానికి ఈ పగ అని చెప్తాం చూడండి. పగలో ఒక భాగమే, కుట్రలో ఒక భాగమే, క్రోధములో ఒక భాగమే ఈ ఆగ్రహము. మనలో ఆగ్రహం ఉందనుకోండి, వెనక ముందు చూడము. ఈ ఆగ్రహము మనలో కనబడినప్పుడు ప్రియులారా భయంకరమైన అనర్థాలు జరుగుతాయి. ప్రేమైన దేవుని వర్లరా, ఒక మాట మీరు చూడగలిగితే కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 8వ వచనం, కోపము మానును, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది నీ కీడుకే కారణము అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆగ్రహము విడిచిపెట్టుము, అది కీడుకు కారణం. ఆగ్రహాన్ని విడిచిపెట్టకపోతే నీకే కారణం, అది నీకే ముప్పు తెచ్చిపెడుతుంది, నీకే ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఆగ్రహము వదిలిపెట్టము అని ప్రభు చెప్తున్నాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని ఊడబెరుకును. ఆగ్రహం కలిగిన స్త్రీ, ఆగ్రహం కలిగిన వాడు, ఆగ్రహం కలిగిన వారు ఏమైతుందంటే ప్రియులారా, కుటుంబాలు పాడైపోతాయి. కుటుంబాలలో శాంతి ఉండదు, సంఘములో శాంతి ఉండదు, జీవితంలో శాంతి ఉండదు. ఎప్పుడు చెప్పండి? ఆగ్రహం కలిగి జీవిస్తే. ఆగ్రహం కలిగిన వాడు మొండిగా ఉంటాడు. ఆగ్రహం కలిగిన స్త్రీ మొండిగా ఉంటుంది. భర్త మాట వినదు, అత్తమామ మాట వినదు, మరి భార్య మాట వినడు, తల్లిదండ్రుల మాట వినడు. ఆగ్రహం కలిగిన వాడు నా మాటనే జరగాలి, నాదే నెగ్గాలి, నాదే కరెక్ట్. ప్రభు చెప్తున్నాడు, ఆగ్రహం కలిగిన వాడు మూర్ఖుడు. అలాంటి వారిలో ఈ యొక్క ఆగ్రహము నివాసము చేస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట మనం చూడగలిగితే సామెతల గ్రంథం 29వ అధ్యాయము 22వ వచనం, కోపిష్ఠుడు కలహములు రేపును, ముక్కోపి అధికముగా దుష్క్రియలు చేయను. ముక్కోపి అంటే ముక్కు మీద కోపం ఉండేవాడు, కోపచిత్తుడు, కోపం కలిగిన వాడు భయంకరమైన ఏం చేస్తాడు చెప్పండి? వ్యతిరేకమైన పనులు చేస్తుంటాడు. చాలామంది ఏమంటుంటారంటే, అయ్యా ఈడు ఎప్పుడైతే మా ఇంట్లో పుట్టాడో అప్పటి నుంచి మాకు మనశ్శాంతి లేదు, ఈమె ఎప్పటి నుండి అయితే మా ఇంట్లో ఉందో మా కుటుంబంలో మనశ్శాంతి లేదు. కారణం ఏంటంటే ప్రతి దానికి కోపడుతుంటాడు, ప్రతి దానికి ఆగ్రహిస్తుంటాడు. చిన్న చిన్న దానికి వాడు కోపపడి వీడు బయటికి వెళ్ళాడంటే చాలు ఏ గొడవలు వస్తాయో తెలియదు. ప్రియులారా, ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఆగ్రహం కలిగిన వాడు ముక్కోపి. ఇలాంటి వారి ద్వారా ప్రమాదం ఉందని నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం మనందరికీ హెచ్చరిస్తుంది. ప్రేమైన దేవుని వర్లరా, ఇది రెండో విషయం మనం చూస్తున్నాం. మూడో విషయం చూడండి, దుష్టత్వము అని చెప్తున్నాడు.
మూడో విషయం ఏంటంటే దుష్టత్వమును వదిలిపెట్టుము అని చెప్తున్నాడు. దుష్టత్వమును విసర్జించుము, దుష్టత్వమును పారివేయము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటి ఆ దుష్టత్వము, ఏంటి ఆ వ్యతిరేకమైన పని అని మనం ఆలోచించగలిగితే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఏమండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 31 వచనాన్ని మనం చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31 వచనం, సకలమైన దేశము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి. ఈ దుష్టత్వమును ఏం చేయాలంటే విసర్జించాలి. ఏమండి, ఎప్పుడైతే మనలో దుష్టత్వం కనబడుతుందో, ఇందాక ఒక లిస్ట్ చదివాం కదా, ఏమండి, ముక్కోపి, లేకపోతే ఆగ్రహము, లేకపోతే దేశము, లేకపోతే పగలు, ఇవన్నీ కూడా దుష్టత్వం కలిగిన వ్యక్తి జీవితంలో ఉంటాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట మనం చూడగలిగితే ఏబు గ్రంథం చూడడం అద్భుతమైన మాట. ఏబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తున్నాం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుడేమని చెప్తున్నాడంటే దుష్టత్వం వదిలిపెట్టడమే జ్ఞానము అని చెప్తున్నాడు. దుష్టత్వం వదిలిపెట్టడమే వివేకము అని సెలవిస్తున్నాడు. దేవుని మాటకు విధేయత చూపించడమే ఇది నరులకిచ్చిన ఆజ్ఞ అని ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే ఈ దుష్టత్వం మనం మానివేస్తామో, ఈ దుష్టత్వం దేవునికి వ్యతిరేకమైన పాపము మనం వదిలిపెడతామో, ఈరోజు చాలామంది దుష్టత్వం కలిగి, పాపము కలిగి, అపరాధము కలిగి, దేవునికి వ్యతిరేకమైన జీవితం కలిగి దేవునికి దూరస్తులుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని వారలారా, ఏమండి, మరొక మాట మనం చూడగలిగితే హెచ్కేల్ గ్రంథం 18వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూస్తున్నాం. మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకుంటాడు. నీ దుష్టత్వాన్ని మాని, నీ చేసిన తప్పులు ఏదైనా సరే, నీ పాత జీవితం ఏదైనా సరే, నీ పాప రోత జీవితం ఏదైనా సరే, ఒకవేళ వాటి నుంచి మానుకొని ఇంకా నీవు మారు మనసు పొందితే నేను రక్షిస్తాను అని ప్రభు చెప్తున్నాడు. ఏమండి, ఒకప్పుడు మనము బూతులు మాట్లాడేవారం, ఇంకా అదే దాన్ని కొనసాగిస్తే. ఒకప్పుడు మనం సారా తాగేవారం, ఇప్పుడు ఇంకా దాన్ని కొనసాగిస్తే. ఒకప్పుడు మనము చెడు చిత్రాలు చూసేవారం, ఇంకా దాన్ని మనం కొనసాగిస్తే. ఒకప్పుడు మనం దేవుని మాట వినవారం కాదు, ఇంకా మనం ఇప్పటికీ అదే కొనసాగిస్తే. ఒకప్పుడు వ్యభిచారం చేసిన వారం, ఇప్పుడు ఇంకా ఆ వ్యభిచారాన్ని కొనసాగిస్తే. ఒకప్పుడు మనం పాపములో కొట్టిబిట్టాడుతూ లోకానుసారమైన జీవితం జీవిస్తూ, ఒకప్పుడు మనం విగ్రహారాధన చేస్తూ పాపము చేస్తూ బతికిన వాళ్ళం, ఇంకా దాన్ని మనం కొనసాగిస్తే ప్రభు చెప్తున్నాడు ఇది దుష్టత్వం. ఈ దుష్టత్వం నుండి నీ జీవితాన్ని మార్చుకుంటే నిన్ను మరలా రక్షిస్తాను, నిన్ను కాపాడుతాను, నిన్ను మరలా నీకు నూతన పరుస్తాను అని ప్రభు చెప్తున్నాడు. ఏమండి, మరొక మాట మీరు చూడగలిగితే మరి 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యం మనం చూడగలిగితే, అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దేవునికి స్తోత్రం. ఆయన నమ్మదగిన వాడు. మనం మారు మనసు కలిగితే, మన తప్పులు మనం ఒప్పుకుంటే, మన పశ్చాత్తాపపడితే, దేవా నేను ఈ తప్పు చేయకూడదు ప్రభా, నేను చేశాను, ఇది నువ్వు చేయొద్దని చెప్పావు, నేను చేశాను, నేను ఒప్పుకుంటున్నాను ప్రభు అని ఆయన సన్నిధిలో మన పశ్చాత్తాపపడితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడు గనక మీ దుష్టత్వము నుండి ఆయన రక్షించును. ఏమండి, కాబట్టి ప్రియులారా, ఇది మరి 3వ విషయం మనం చూస్తున్నాం. 4వ విషయం ఏంటంటే, ఏమండి, 4వ విషయం అదే కొలసి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో 4వ విషయం దూషణ అని చెప్తున్నాడు. ఈ దూషణ దేనికి సూచన అంటే ప్రియులారా, దూషణ అనగా ఏమండి, మరొక పరాయ పదం ఏంటంటే అన్యాయము అని బైబిల్ చెప్తుంది. అన్యాయస్తులు, ఈ దూషించేవారు, దూషణ కలిగిన వారు ఎవరు అని బైబిల్ చెప్తుందంటే అన్యాయం కలిగిన వారు.
ఏమండి, మానవుడు ఎలా మారిపోయాడంటే అన్యాయస్తుడిగా మారిపోయాడు. ఏమండి, మాటలో అన్యాయం, జీవితంలో అన్యాయం, క్రియలలో అన్యాయం, ఏమండి తన నడవడికలో అన్యాయం. దేవుడు న్యాయవంతుడు, ఆయన న్యాయవంతుడు గనక న్యాయవంతుని నమ్మిన మనము మన జీవితంలో అన్యాయము కనపడకూడదు. ప్రేమైన దేవుని వారలారా, బైబిల్లో ఒక మాట ఉంది, మీరు చూడగలిగితే. ఏమండి, మరి ద్వితోపదేశకాండం చూడండి ఒకసారి. ద్వితోపదేశకాండము 25వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూడగలిగితే, అలాగు చేయని ప్రతి వాడును, అనగా అన్యాయము చేయు ప్రతి వాడును మీ దేవుడైన యెహోవాకు ఏహ్యుడు. అన్యాయం చేయు ప్రతివాడు దేవునికి ఏహ్యుడు, అంటే దేవునికి వ్యతిరేకి. అన్యాయం చేయవాడు దేవునికి వ్యతిరేకి, అన్యాయం చేయవాడు దేవునికి దూరస్తుడు, అన్యాయం చేయవాడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు అని ప్రభు చెప్తున్నాడు. ఏమండి, మరొక మాట మనం చూడగలిగితే యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. దేవుడు అన్యాయస్తుడు కాదు, అది అసంభవము. దేవుడు దుష్కార్యం చేసేవాడు కాదు, అది అసంభవము. అయితే అన్యాయము మానవుని జీవితంలో కనపడుతుంది, దుష్కార్యము మానవుని జీవితంలో కనపడుతుంది. అది మానేసుకోండి అని ప్రభు చెప్తున్నాడు. విజ్ఞానమైన మనుషులారా, అంటే మేధావులారా, జ్ఞానవంతులారా, వివేకం కలిగిన వారులారా, సంఘమా గమనించండి. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు దుష్కార్యం చేసేవాడు కాడు. అయితే మానవుల్లో అజ్ఞానం కనబడుతుంది, మానవుల్లో అన్యాయం కనపడుతుంది, మానవుల్లో ఏమండి దుష్కార్యం కనపడుతుందని ప్రభు చెప్తున్నాడు. ఏమండి, ఇది మరి మరొక మాట మనం చూడగలిగితే బైబిల్ చెప్తుంది, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనంలో, అన్యాయం చేయవాడు అన్యాయం చేయనేమో, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుగా ఉండనేమో, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగా ఉండనేమో, వాని క్రియలు చొప్పున జీవితం ఇచ్చుటకు నా దగ్గర ఉంది. ప్రియులారా, మనం ఏ తప్పులు చేస్తున్నామో, ఏ పొరపాటు చేస్తున్నామో, ఏమండి ఏ మంచితనం చేస్తున్నామో, మన పరిశుద్ధ జీవితాన్ని బట్టి దేవుడు జీతం ఇస్తాడు, మన అన్యాయాన్ని బట్టి మనకు దేవుడు జీతం ఇస్తాడు. ఏమండి, మనిషి నుంచి మనం తప్పించుకోవచ్చేమో, ఏమండి దేవుడు చూడట్లేదు కదా, ఏమండి మరి మానవులు చూడట్లేదు కదా, ఏమండి ఎవరు నాకు చూడట్లేదు కదా మనం అనుకోవచ్చు ఏమో, కానీ మనిషి చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. మానవుడు నువ్వు ఏ రహస్యమైన స్థలములకు వెళ్ళి నువ్వు ఏ రహస్యమైన పాపములు చేసినా నన్ను ఎవరు చూడట్లేదు కదా, నన్ను ఎవరు గమనిస్తలేదు కదా, నన్ను ఎవరు ఇక్కడ గమనిస్తలేదు కదా, నేను ఎవరు లేరు, ఇక్కడ ఒంటరిగా ఉన్నాను, ఒక చీకటి గదిలో ఉన్నాను, చీకటిలో ఉన్నాను, ఒక మూలలో ఉన్నాను, నన్ను ఎవరు చూడట్లేదు కదా అని మనం చేస్తున్న తప్పులు ఎవరు చూడట్లేదు, నేను మంచివాడిని, లోకము దృష్టిలో మంచివాడిని, సమాజ దృష్టిలో మంచివాడిని అని చెప్పి మన లోకపు దృష్టిలో మంచి వాళ్ళగా ఉండవచ్చు, ఏమని సమాజ దృష్టిలో మంచి వాళ్ళగా ఉండవచ్చేమో, కానీ ఇక్కడ గమనించండి, మనం చేస్తున్న పాపమునికి దేవుడు చూస్తున్నాడు. నిజమే, దేవుడు చూస్తున్న దేవుడు, ఆయన లెక్క ఖచ్చితంగా అడుగుతాడు. మనం చేస్తున్న ఏ పనైనా సరే, అది మంచితనమైన, పాపమైన, పరిశుద్ధమైన, అపవిత్రమైన ఏ పని చేసినా ఆ పనికి దేవుడు జీతం ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. ఏమండి, కాబట్టి ప్రియులారా, మరొక మాట మనం చూడగలిగి 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు పాత్రులు కానేరని మీకు తెలియదా? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారని మీకు తెలియదా? చూశారా? కాబట్టి ప్రియులారా, ఏమంటే దేవుని వాక్యం మనతో చెప్తుంది, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, మనం అన్యాయస్తులుగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమండి, అన్యాయస్తులుగా చాలామంది ఏమండి మనకి అన్యాయం చేస్తున్న వారు మనకు కనబడుతుంటారు చాలామంది. ఏమండి, డబ్బు విషయంలో అన్యాయంగా చేస్తుంటారు,
ఏమండి కుటుంబ విషయంలో అన్యాయంగా మాట్లాడుతుంటారు. ఏమండి ఇరుగు పొరుగు వారి విషయంలో అన్యాయంగా మాట్లాడుతుంటారు. మన జీవితంలో అట్లా అన్యాయస్తుల వారిని ఎంతోమందిని మనం చూసింటాం. ప్రేమైన దేవుని వారలారా, లోకం మనకి ఎంత అన్యాయం చేసినా, ఏమంటే మన స్నేహితులు మనకి ఎంత అన్యాయం చేసినా, మనకి ఇరుగు పొరుగు వాళ్ళు ఎంతమంది అన్యాయం చేసినా, అయితే ఇక్కడ గమనించండి, మీరు న్యాయాధిపతి అయిన దేవుని నమ్మిన వారు. లోకం మిమ్మల్ని అన్యాయం చేసినా దేవుడు నిన్ను అన్యాయ పాలు చేసేవాడు కాదు. ప్రేమైన దేవుని వారలారా, నువ్వు చెడిపోతున్నా, నీకు భయంకరమైన చిత్రహింస కలిగిన, నీ జీవితంలో బాధలు వచ్చినా, కష్టం వచ్చినా, ప్రపంచమంతా నిన్ను అన్యాయం చేసినా, నువ్వు నమ్మిన దేవుడు న్యాయవంతుడు గనక, ఏమండి ఈ ప్రపంచమంతా ఏకమైన న్యాయవంతుడైన దేవుడు నేను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైన దేవుని వారలారా, ఇది 4వ విషయం చూస్తున్నాం. 5వ విషయం చూడండి ఒకసారి. అదే కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో ఏమండి 5వ మాట, మీ నోట బూతులను వీటన్నిటినీ విసర్జించుము. బూతులు అనగా బైబిల్ మరొక భాష చెప్తుంది ఏంటో తెలుసా? పోకరి మాటలు. ఏమండి బూతు మాటలు అని చెప్తున్నాడు. బూతులనికి మరొక పరాయ పదం ఏంటంటే బైబిల్లో పోకరి మాటలు అని ప్రభు చెప్తున్నాడు. ఒక మాట మీరు చూడగలిగితే మంచి మాట చూడండి ఒకసారి. అదే ఏపీసీ పత్రిక 5వ అధ్యాయము 4వ మాట మనం చూడగలిగితే, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు, బాగునండి మాట, మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఒక క్రైస్తవునికి ఇది తగదు. ఏమండి ఒక క్రైస్తవునికి బూతులు తగవు, ఒక క్రైస్తవునికి పోకిరి మాటలు తగవు, ఒక క్రైస్తవునికి లోకానుసారమైన జీవితము తగదిది. సేవకుడా, విశ్వాసి, స్నేహితుడా, ఆత్మీయుడా, దేవుని మందిరానికి వస్తున్నా, దేవుని సంఘానికి వస్తున్నా, దేవుని ఆరాధిస్తున్నా ఒక క్రైస్తవుడా, ఇది నీకు తగదు. పోకిరి మాటలు నీకు తగవు. ఏమండి బూతు మాటలు నీకు తగవు. ఏమండి లోకానుసారమైన జీవితం నీకు తగదు. ఏమండి ఒక క్రీస్తు కొరకు నిలబడిన వ్యక్తికి ఇది లోకానుసారమైనది తగదు. ఏమండి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఇటువైపు ఒక భయంకరమైన ఒక విగ్రహాన్ని నిలబెట్టి రాజు చెప్తున్నాడు, ఇక్కడ అగ్నిగుండం ఉంది, నేను నిలబెట్టిన ప్రతిమను మీరు మొక్కుతారా, లేకపోతే 7 రెట్టెలుగా నేను అగ్నిని నేను పెంచి మిమ్మల్ని అందులో ఏమంటారా? వాళ్ళు చెప్తారు, రాజా మేము అగ్నిని చూసి మేము భయపడతలేదు, మా దేవుడు సమర్థం కలిగిన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, మమ్మల్ని కాపాడినా మేము మొక్కము, మమ్మల్ని కాపాడకపోయినా మేము మొక్కము. ఏమండి అయితే రాజు కోపించి ఆగ్రహం తెచ్చుకొని వాళ్ళ ముగ్గురిని అందులో పడివేసినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ వెంటనే తర్వాత వచ్చి రాజు చెప్తున్నాడు, తన సైనికులతో చెప్తున్నాడు, మనం వేసింది 4గురునా 3గురునా? సైనికులు చెప్తున్నారు, రాజా మనం వేసింది 3గురినే కదా. మరి రాజు చెప్తున్నాడు, మరి ఏంటి, నేను 4వ వ్యక్తిని చూస్తున్నాను. 4వ వ్యక్తి ఎవరు? 4వ వ్యక్తి ఎవరు అంటే రాజు చెప్తున్నాడు, దేవతా రూపం కలిగిన వాడు ఒక వ్యక్తి నాకు కనబడుతున్నాడు. వారు కాలిపోతున్న ఆ మంటలో ఉన్నారు, కానీ వారి చుట్టూ మంటలు అంటుకుంటున్నాయి, కానీ అయితే వారు కాళలేకపోతున్నారు. ఎవరు ఆ 4వ వ్యక్తి ఎవరు అని ప్రశ్న వేసి మరలా వాళ్ళకి బయటికి రప్పించేసరికి 4వ వ్యక్తి కనబడలేదు, కానీ 3 వ్యక్తులే కనబడుతున్నారు. ప్రియులారా ఇక్కడ గమనించండి, దేవుని కొరకు నిలబడిన వారు పోకిరి మాటలు కాకుండా, దుష్టపు మాటలు కాకుండా, భూత మాటలు కాకుండా దేవుని కొరకు ఏమండి స్థిరంగా నిలబడిన వారికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ప్రేమైన దేవుని వారలారా, రాజు మాటకు గ్రహించి, రాజు మాటకు స్వీకరించి భయపడి మొక్కింటే ఆ రోజు దేవుని మహిమను వారు చూసేవాళ్ళు కాదు. ఏమండి మనము కూడా దేవుని మహిమను చూడాలంటే పోకిరి మాటలు వదిలిపెట్టాలి. దేవుని మహిమను చూడాలి అంటే బూతు మాటలు వదిలిపెట్టాలి. దేవుని మహిమను చూడాలంటే దేవుని కొరకు నీతిగా బతకాలి. ప్రేమైన దేవుని వారలారా, ఒక మంచి మాట మనం చూడగలిగితే ఏమండి, అదే ఏపీసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు, బాగా వినండి మాట, దయచేసి బాగా వినండి, వినివారికి మేలు కలగాలి అంట. మనం మాట్లాడుతున్న మాటలు వినువారికి మేలు కలుగునట్లు
అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనమే పలుకుడి గాని దుర్భాష మీ ఏదైనాను మీ నోట రానియకూడదు అని ప్రభు చెప్తున్నాడు. దుర్భాష ఏదైనా సరే, పోకరి మాట ఏదైనా సరే, అల్లరితో కూడిన ఆటపాటలు ఏదైనా సరే, ఏమండి, అల్లరితో కూడిన ఆటపాటలు, విశ్వాసే, ఆత్మీయుడే, భక్తుడే, మందిరానికి వెళుతున్నవాడే, చూశారా ప్రియులారా, పోకరి మాటలు కానీ, బూతు మాటలు కానీ, అల్లరితో కూడిన ఆటపాటలు కానీ నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఆ సమయానికి అది నీకు సుఖంగా అనిపించవచ్చు, హాయిగా అనిపించవచ్చు, చల్లగా అనిపించవచ్చు. అయితే గమనించండి, ఇక్కడ అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది. అది నీ ఆత్మీయ జీవితానికి దెబ్బ కొడుతుంది, నీ విశ్వాస జీవితాన్ని దెబ్బ కొడుతుంది. ఏమండి, మన గ్రామంలో బూతులు మాట్లాడామనుకోండి, క్రైస్తవులమే ఇరుగు పొరుగు వాళ్ళతో బూతులు మాట్లాడామనుకోండి, ఇరుగు పొరుగు వాళ్ళతో పోకరి మాట్లాడామనుకోండి, పోకరి మాటలంటే జోకులు, పోకరి మాటలంటే డబుల్ మీనింగ్ మాటలు, పోకరి మాటలంటే బూతులు, అన్ని అల్లరితో కూడిన ఆటపాటలు, అన్ని పోకరి మాటలు, బూతులు, డబుల్ మీనింగ్ మాటలు. ఏమండి, దాన్ని మనం వింటూ, దాన్ని మనం ఏమండి అవి మనం కూడా మన జీవితాల్లో చూపిస్తూ ఉంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, అది ఒక క్రైస్తవునికి తగదు, ఒక విశ్వాసకి తగదు. ప్రియులారా, చివరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను, చివరి వచనం చూపించి నేను ముగిస్తున్నాను. పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక, ఏమండి 3వ అధ్యాయము 10వ వచనాన్ని చూపించి నేను ముగిస్తున్నాను. బాగా వినండి మాట. జీవమును ప్రేమించి, ఏ జీవమును? ఏమండి, నిత్య రాజ్యంలో ప్రవేశించుటకు చేయవలసిన పనులు. ఆ జీవముని ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు చెడ్డ దానిని పలకకుండగా తన నాలుకను కపటపు మాటలను చెప్పకుండగా తన పెదవులను కాచుకునుము. నువ్వు నిత్య జీవాన్ని చూడాలి అంటే నేను నాలుకను కాపాడుకోవాలి. నువ్వు నిత్య జీవాన్ని చూడాలి అంటే కపటపు మాటల నుంచి నీ పెదవులను కాచుకోవాలి. ఆ ధైర్యం చెప్పగలమా? సార్ నేను కూడా మాట్లాడతలేదు సార్ పోకరి మాటలు మాట్లాడలేదు సార్ అల్లరితో కూడిన పాటలు నేను పాడలేదు సార్ నేను పరిశుద్ధంగా ఉన్నాను మాటల్లోనే వెనక పడిపోతే నిత్య రాజ్యాన్ని మనం ఎలా ప్రవేశించగలము చెప్పండి? ప్రభు చెప్తున్నాడు, ఇది క్రైస్తవునికి తగదు, ఒక విశ్వాసికి ఇది తగదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని వారలారా, మన నాలుకను కంట్రోల్ చేసుకుందాం, మన పెదవులను కాచుకుందాం. పోకరి మాటలు మాట్లాడకుండా, బూతులు మాట్లాడకుండా, దేవునికి వ్యతిరేకమైన, దేవునికి ఆయాసకరమైన మాటలు మాట్లాడకుండా మనం కాపాడుకుందాం. బైబిల్ చెప్తుంది, నీ విమర్శన దినమందు నీ నోటి మాటలను బట్టి తీర్పు తీర్చబడును అని వాక్యం సెలవిస్తుంది. ఆ మాట మీకు చూపించి నేను ముగిస్తున్నాను. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శన దినమున, అంటే రెండో రాకడ సమయములో న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట మనం ఉన్నప్పుడు విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. మీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుతావు. నువ్వు తీర్పుకి పాలవుతావు. నీ మాటను బట్టి అపరాధివని తీర్పు నొందుదవు. నీ మాటను బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. నువ్వు ఏ మాటలు మాట్లాడావో దేవుడు తూకములో, త్రాసులో ఏమండి మరి త్రోచబడుతున్నాడు. నీ మాటలను బట్టి, నీ జీవితాన్ని బట్టి ఆయన త్రాసులో ఏమండి వేస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు నీ జీవితం ఎలా ఉంది అని. ప్రియులారా, ఇక్కడ గమనించండి, నీ మాటలు జాగ్రత్త. ఏమండి, మన నాలుకను జాగ్రత్త, పోకరి మాటల నుంచి జాగ్రత్త, పాపం నుంచి జాగ్రత్త. ఏమండి, ప్రభు చెప్తున్నాడు, వీటిని విసర్జించుము అని ప్రభు చెప్తున్నాడు. అలాంటివి మన జీవితంలో ఉండకుండా మీ జీవితాన్ని కాపాడుకోవాలని, భక్తితో, విశ్వాసంతో, ఆత్మీయ జీవితంతో మీ కుటుంబాలను నింపుకోవాలని మీకు ప్రభు పేరిట మనవి చేస్తూ, అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.